అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ఆర్జేసీ సెట్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, లాస్ట్ డేట్ ఏంది, ఎగ్జామ్ డేటు, దాని ఎలిజిబిలిటీ ఏంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎగ్జామ్ ఫీజు ఎంత, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, అప్లై చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తాయి. మొత్తము 35 కాలేజీలు అనేటివి ఉన్నాయి. బాయ్స్కు 15, గర్ల్స్కు 20 కాలేజీలు అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇంకా కాలేజీలు ఎక్కడున్నా ఏమున్నాయి అనేది చూస్తే మనకు కోర్సులు అనేటివి ఎంఈసి, బైపీసీ, ఎంపీసీ కోర్సులు అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బాయ్స్కా గర్ల్స్గా ఇచ్చినాడు. అదేవిధంగా ఎక్కడుంది, ఏ డిస్టిక్లో ఉంది, తర్వాత ఏ డిస్టిక్ వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. ఇంగ్లీష్ మీడియం మొత్తం అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క గ్రూప్లో అనే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకసారి చూసుకోండి. ఇంకా యాదాద్రి భువనగిరిలో మనకు కాలేజ్ ఉంది బాయ్స్ది. అదేవిధంగా తర్వాత హనుమకొండలో ఒక కాలేజ్ ఉంది గర్ల్స్ది. ఈ రెండింటికి మాత్రం తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడున్న వాటిలో మాత్రం కొన్నింటికి అప్లై చేసుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ మీడియం మనకు ఎంపీసీకి 88, బైపీసీకి 60, ఎంఈసీకి 30గా ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పైన చెప్పిన ఆ రెండింటికి డిస్ట్రిక్ట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గద్వాల్ జోగులాంబలో ఒకటి ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్లో 2 ఉన్నాయి. మేడ్చల్లో ఒకటి ఉంది. వికారాబాద్లో 2 ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు గమనించండి, ఈ హైదరాబాద్లో ఉన్న ఈ 2 కాలేజీలకు హైదరాబాద్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. మేడ్చల్, వికారాబాద్లో ఉన్న వాటికి మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ వాళ్ళు డిస్టిక్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం 40 మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ ఎంపీసీ, బైపీసీ మాత్రమే ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు చెప్పుకునే వాటిన్నింటిలో ఎంపీసీ, బైపీసీ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సంగారెడ్డిలో మనకు 2 ఉన్నాయి. మెదక్లో 2 ఉన్నాయి. సిద్దిపేటలో ఒకటి ఉంది. ఈ కాలేజీలకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట డిస్టిక్ల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో కూడా. అదేవిధంగా నిజామాబాద్లో 2 ఉన్నాయి. కామారెడ్డిలో 2 ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ ఊర్ల పేర్లు ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకొని అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం అనేది సరిపోదు. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళు, కామారెడ్డి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంపీసీ, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియమే. తర్వాత మంచిర్యాల, నిర్మల్ డిస్టిక్లలో ఒక్కొక్కటి ఉంది. దీనికి మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం, ఆదిలాబాద్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 40 సీట్లు ఉంటాయి. ఎంపీసీలో 40, బైపీసీలో 40. అదేవిధంగా జగిత్యాలలో మనకు 2 ఉన్నాయి. పెద్దపల్లిలో ఒకటి, రాజన్న సిరిసిల్లలో ఒకటి. దీనికి జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 40 సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, జనగాం, హన్మకొండ, వరంగల్ అంటే రూరల్ అని ఇవ్వడం జరిగింది. ఈ కాలేజీలకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ల వాళ్ళందరూ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కూడా 40 సీట్లు ఉంటాయి. ఎంపీసీ 40, బైపీసీ 40. ఈ ఊర్లు చూసుకోండి ఒకసారి, మీ డిస్ట్రిక్ట్లలో ఉన్న ఊర్లు. నేను డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ ఖమ్మంలో మనకు 2 ఇచ్చినాడు చూడండి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి ఇవ్వడం జరిగింది. దీనికి ఈ 2 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంపీసీలో 40, బైపీసీలో 40 ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ యాదాద్రి భువనగిరిలో 2, సూర్యాపేటలో ఒకటి ఇవ్వడం జరిగింది. దీనికి యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 దానిలకు ఇక్కడ కూడా మనకు ఇంగ్లీష్ మీడియం 40 సీట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఏ డిస్టిక్లో ఉన్న వాటికి అప్లై చేసుకోవాలనేది ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే మనకు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 2024లో ఫస్ట్ అటెంప్ట్లో మార్చిలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది.
ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సెంటర్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 21వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 10 to 12:30 PM వరకు మనకు టైం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బైలింగ్వల్ అన్నమాట. ఇంకా ఎంపీసీకి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది చూస్తే, ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీ 10th క్లాస్కు సంబంధించి 2.5 hours 150 marks, అన్నింటికి కూడా 2.5 hours 150 marks. బైపీసీ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. వీటికి కూడా 2.5 hours టైము 150 marksకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ నుంచి మనకు క్వశ్చన్లు అనేటివి ఉంటాయి. ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు మార్చి 16గా ఇవ్వడం జరిగింది. ఫీజు వచ్చేసి 200గా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. మనకు హాల్ టికెట్స్ అనేటివి ఎగ్జామ్ డేట్ కంటే ముందు 1 వారం ముందు వెబ్సైట్లో మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజల్ట్ కూడా మనకు వెబ్సైట్లోనే పెట్టడం అనేది జరుగుతుంది. సెలెక్షన్ అనేది మనకు వచ్చిన మార్కుల ఆధారంగా, అదేవిధంగా రిజర్వేషన్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. అన్ని క్యాస్ట్ల వాళ్ళకు కూడా వాళ్ళ రిజర్వేషన్ బట్టి సీట్లు అనేటివి అందుబాటులో ఉంటాయి. కౌన్సిలింగ్ అనేది అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకు సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైంలో అడ్మిషన్స్ అనేటివి జరుగుతాయి. అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సిన డీటెయిల్స్: క్యాండిడేట్ నేము, సర్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్లో ఏ మీడియం చదివినారు, అదేవిధంగా మీది ఏ డిస్టిక్, తర్వాత మీ నేటివ్ డిస్టిక్ అని ఇవ్వడం అనేది జరిగింది. మీరు కంటిన్యూగా ఎక్కడ 4 years చదివి ఉంటారనే దానికి సంబంధించి, అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ మీది ఏ క్యాస్ట్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి ఏదైనా ఉంటే గిన వీటిల్లో ఏదైనా కానీ పిహెచ్సి, స్పోర్ట్స్ క్యాప్ ఏమైనా ఉంటే గిన అది మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, మీ అడ్రస్, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫోటో, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ అనేది ఉంటుంది. ఇచ్చినారు చూడండి, ఏ విధంగా పూర్తి చేయాలి ఏమనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా ఇచ్చినారు చూడండి. ఇంగ్లీష్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.